హలో గైస్, ప్రభాస్ కల్కి 2 మూవీ కోసం దీపికా పదుకొన్ని తీసుకోవడం లేదని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు నిజముంది ఈరోజు మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే నిజంగానే కల్కి 2లో దీపికా పదుకొనే లేదా, ఆమె ప్లేస్లో ఎవరు రాబోతున్నారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ప్రభాస్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో అప్కమింగ్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భార్య భర్తతో నిర్మించిన అగ్రనటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ్గా, కమల్ హాసన్ సుప్రీం యాస్కన్ కనిపించి ఆకట్టుకున్నారు. దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా పలువురు అతిథి పాత్రలు అలరించారు. బాలీవుడ్ స్టార్ హీరో దీపికా పదుకొనె అయితే ఫీమేల్ రోల్ నటించింది. ఇకపోతే బౌంటీ ఫైటర్ భైరవ్గా అలరించిన ప్రభాస్ చివరిలో కర్ణుడు కనిపించి పార్ట్ 2 పై భారీ అంచనా అయితే క్రియేట్ చేశారు. దీంతో సీక్వెల్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు అంతా. అయితే సీక్వెల్ సంబంధించి 30% షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్టు విశేషం. పార్ట్ 1 చిత్రీకరణ జరుగుతున్న సమయంలో దాన్ని కూడా పూర్తి చేశారు మేకర్స్. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. అయితే సీక్వెల్ కూడా దీపికా పదుకొనె నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కానీ కొద్ది రోజులుగా మాత్రం కల్కి 2 నుంచి తప్పించుకున్నారని వార్తలు అయితే సోషల్ మీడియా జోరుగా చర్చలు అవుతున్నాయి. భారీ డిమాండ్ల వల్ల ఆమెనైతే మేకర్స్ తప్పించినట్లు వార్తలు చక్కెర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు రూమర్లేనని తెలుస్తోంది. దీపికాను కల్కి మేకర్స్ అయితే తొలగించలేదని సమాచారం. కల్కి 2లో దీపికా కీలక పాత్ర పోషిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సీక్వెల్లో కూడా ఆమె తన యాక్టింగ్తో ఆకట్టుకుని ఉందంట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కు చెక్ పడినట్లయింది. 2026లో కల్కి సీక్వెల్ రిలీజ్ అవనుందని టాక్. రెండో పాటు కమల్ హాసన్ రోల్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రభాస్ అలాగే కమల్ హాసన్ మధ్య సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీపికా పదుకొనె రోల్కి కూడా ప్రాధాన్యత ఉంటుందని స్టోరీ బట్టి తెలుస్తుంది. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.